హలో గాయ్స్, మనం ఇవాళ అరే లిస్ట్ లో రిమైనింగ్ ఇంపార్టెంట్ మెథడ్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, మనం అరే లిస్ట్ లో ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడం కోసం గెట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. గెట్ మెథడ్ ఇండెక్స్ ని ఇన్పుట్ కింద తీసుకొని ఆ పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్, సెట్ మెథడ్. మనం అరే లిస్ట్ లో ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని అప్డేట్ చేయడం కోసం సెట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. సెట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇండెక్స్ ని అండ్ వాల్యూని ఇన్పుట్ కింద తీసుకొని ఆ పర్టికులర్ ఇండెక్స్ లో ఆ వాల్యూతో అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్, మనందరికీ తెలుసు అరే లిస్ట్ యొక్క సైజ్ అనేది డైనమిక్. సో ప్రోగ్రామ్ మధ్యలో సైజ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ఆ సైజ్ ని తెచ్చుకోవడం కోసం అరే లిస్ట్ లో సైజ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. మనం అరే లిస్ట్ ని ఎలా ఇటరేట్ చేస్తామంటే అరేకి సిమిలర్ గానే ఇటరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అరే లిస్ట్ యొక్క ఇటరేషన్ కూడా 0 దగ్గర స్టార్ట్ చేసి n వరకు వెళ్తాం. కాకపోతే ఇక్కడ మనం n ని arr.size అంటున్నాం అండ్ a of i ని arr.getI అంటున్నాం. బట్ ఈ సింటాక్స్ అనేది టూ లాంగ్. దీన్ని మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తామంటే యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఏం చేస్తుందంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని తీసుకొని వాల్యూ అనే ఆబ్జెక్ట్ లో ప్లేస్ చేసుకుంటుంది. తర్వాత ఆ వాల్యూని మనం మన కోడ్ లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, మనం అరే లిస్ట్ ని ఎలా సార్ట్ చేస్తామంటే యూజింగ్ కలెక్షన్స్ డాట్ సార్ట్ అనే మెథడ్ ఉంది. కలెక్షన్స్ డాట్ సార్ట్ ఏం చేస్తుందంటే అరే లిస్ట్ ని ఇన్పుట్ కింద తీసుకొని దాన్ని సార్టెడ్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది. కలెక్షన్స్ డాట్ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.